సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన 50K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. మీరు తలుచుకుంటే అయిపోద్దండి. ఓకేనా? నెక్స్ట్ రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండిపోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఎఫ్ఐడిఐ డేటాలోకి వెళ్దాం. ఎఫ్ఐడిఐ డేటా 10వ తారీఖుకి ఏమైందో చూడండి. ఎఫ్ఐడిఐ డేటా 10వ తారీఖు ఏం జరిగింది? బయింగ్ జరిగింది. దాని ముందు బయింగే కంటిన్యూ బయింగ్ అవుతుంది. కాబట్టి ఎఫ్ఐ డేటా పెద్దగా మనం చూసినా ఇంపాక్ట్ పడకపోవచ్చు. ఫ్యూచర్లో కూడా పెద్ద ఏం కాదు. 560 CR మన సెల్లింగ్ జరిగింది, ఈరోజు బయింగ్ జరిగింది. ఓకే, బయింగ్ అయితే జరుగుతుంది. దీన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ ఇప్పుడు మీరు వస్తే ఈరోజు హాలిడేస్ కూడా ఏమీ లేవు అండ్ ఇంపార్టెంట్ న్యూస్లు కూడా ఏం లేవు. అండ్ నెక్స్ట్ ఈరోజు నాకు ఆల్గో ఏమో బయింగ్ ఆల్గో 9,900. ఫస్ట్ టైం ఆల్గో కొద్దిగా బిగ్ లాస్ ఇచ్చింది ఈరోజు. 9,000 ఈజ్ ఓకే, మరీ బిగ్ లాస్ ఏం కాదు. ఎందుకంటే ఒక సింగిల్ డేలో 24,000 ప్రాఫిట్ ఇచ్చిన రోజు కూడా ఉంది, మీకు చూపిస్తాను. సో లాస్ట్ ఒక సింగిల్ డేలో ఇగో ఇది చూడండి. సింగిల్ డేలో 24,000. మీకు కావాలంటే కిందకి వెళ్ళండి. ఇంకో సింగిల్ డేలో 12,000 కలిపి 24,000 ఇచ్చింది ఇది. ఓకే, సో అట్లా దాని తర్వాత మళ్ళీ ఒక 23,000 కూడా ఇచ్చింది ఒకసారి. సింగిల్ డేలో పెద్ద ప్రాఫిట్ ఇస్తుంది, బట్ ఈసారి పెద్ద స్టాప్ లాస్ తిన్నది. రీజన్ కూడా చెప్తాను ఎందుకో. సో ఇదన్నమాట. సో ఆల్గా అయితే మీకు ఎర్రర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఎర్రర్ అది నార్మల్ ఎర్రరే, చిన్నదే రెక్టిఫై అయిపోయింది. పౌజ్ అని వస్తుంది కానీ అది ఎగ్జిట్ అయితే అయింది. బట్ ఓవరాల్గా లాస్ ఇదే. ఈవెన్ టీమ్ కూడా ఇంత వచ్చింది. మళ్ళీ రేపు మేము కంటిన్యూ చేస్తాం. ఓకే, సో ఆల్గోది అయితే మీకు చూపించాను, పక్కన పెడదాం. నెక్స్ట్ డేటా పాయింట్లోకి వద్దాం. డేటా పాయింట్లోకి వచ్చేసరికి నిఫ్టీ 50 ఈరోజు చేంజింగ్ వేలు ఎవరున్నారు? కాల్ సైడ్ హెవీగా మార్కెట్లో ఉంది. కాల్ సైడ్ ఉందా? మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేయండి. కాల్ సైడ్ ఉంది దానికన్నా ఇక్కడ గ్రాఫ్ అబ్జర్వ్ చేయండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. మార్నింగ్ నుంచి ఎవరున్నారు? పుట్ సైడ్ హెవీగా ఉన్నారు. రెడ్ కలర్ కనబడుతుందా? ఎక్కువ గ్రీన్ కలర్ది కాల్, రెడ్ పుట్. సో ఈ రెడ్ కలర్ది ఎవరున్నారు? పుట్ సైడ్ హెవీగా ఉన్నారు. సో మార్కెట్ పైకి వెళ్ళింది. సెకండ్ హాఫ్లో సడన్గా ఒక్కసారి అన్వైండింగ్ జరిగింది. అంటే పుట్ సైడ్ ఎవరైతే సెల్ చేసి కూర్చున్నారో, ఎవరినైతే సెల్ చేసి కూర్చున్నారో వాళ్ళందరూ పొజిషన్స్ ఎగ్జిట్ చేశారు. సెకండ్ హాఫ్ బాగా సడన్గా ఎగ్జిట్ చేయడం షార్ప్గా మార్కెట్ పడింది. ఇంకెక్కువ పడుతూ వచ్చేసింది అంతే తప్ప సడన్గా కాల్ సైడ్ అయితే పెరిగిపోలే. చూడండి, కాల్ సైడ్ పెరిగిందా లేదా ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ మీకు పెరిగింది ఎందుకు కనిపిస్తుంది అంటే గ్రాఫ్, ఎందుకంటే క్లోజింగ్ టైంలో మార్కెట్ పుట్ సైడ్ ఉన్న వాళ్ళ పొజిషన్స్ తగ్గించడం వల్ల కాల్ సైడ్ మీకు పెద్దది కనిపిస్తుంది. ఓకే, అర్థమైందా? బట్ యూజువల్లీ చెప్పాలంటే కాల్ ఏం పెద్దది కాదు, పుట్ ఏం పెద్దది కాదు, మోస్ట్ ఆర్ ఈక్వల్. టోటల్ ఓలో బోత్ ఆర్ ఈక్వల్, మేజర్ డిఫరెన్స్ అయితే ఏమి లేదు. ఓకే, ఇది నిఫ్టీ 50. బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు చూడండి, మోస్ట్లీ డిఫరెన్స్ ఏం లేదు. అండ్ టోటల్ ఓలో కూడా బోత్ ఆర్ ఈక్వల్, మేజర్ డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. ఓకే, ఈ టోటల్ ఓయే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు తర్వాత దాని గురించి చెప్తాను నేను. నెక్స్ట్ నిఫ్టీ 50 లాస్ట్ 60 minutes ఈరోజు ఏమైంది చూడండి. మార్నింగ్ లాంగ్ బిల్డప్, హ్యూజ్ బిగ్ ప్లేయర్ అని ఎలాగన్నాను మీకు తెలుసు. నేను చాలాసార్లు చెప్పాను. నేను ఎలా కౌంట్ చేసుకుంటాను అంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ని, అంటే ఇక్కడ ఉన్న డిజిట్స్ని కౌంట్ చేస్తా. 6-7 డిజిట్స్ ఉన్నాయంటే బిగ్ ప్లేయర్ కింద, అంటే బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కింద కన్సిడర్ చేస్తా. 1 2 3 4 5 6 ఇది వచ్చింది చూసారా, 6. సో ఇట్లా 5 కన్నా ఎక్కువ ఉంటే, మామూలుగా అయితే ఇప్పుడు 4 5 ఉంటాయి, 5 కన్నా ఎక్కువ ఉంటే కొద్దిగా బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కింద. ఇక్కడ చూడండి, బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత ఎక్కడా లేదు. మార్నింగ్ లాంగ్ బిల్డప్, తర్వాత మళ్ళీ లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, మళ్ళీ షార్ట్ బిల్డప్ జరిగింది క్లోజింగ్ టైంలో, మళ్ళీ లాంగ్ బిల్డప్. మేజర్ ఏం లేదు, అంతా లాంగ్ బిల్డప్ జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ చూడండి, మీకు ఏం కనబడుతుంది? లాంగ్ బిల్డప్. ఓకే, లాంగ్ బిల్డప్, తర్వాత మార్నింగ్ మళ్ళీ లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్. సో ఇదే జరిగింది. ఎవరైతే మార్నింగ్ బై చేసి కూర్చున్నారో సెకండ్ హాఫ్లో ఎగ్జిట్ అయ్యారు, హ్యూజ్ క్వాంటిటీ. మార్కెట్ కొద్దిగా బాగా పడింది అనమాట, అంతే. ఓకే, ఫ్రెష్ సెల్లింగ్ అయితే కాదు అది. దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు మీ అందరికీ నేను ఇంకొకటి కూడా చూపిస్తానండి. ఇది మా A to Z కోర్స్ వాళ్ళకి ఒక స్క్రీనర్ ఇచ్చాం. ఇది ఇంట్రాడే స్టాక్ సెలక్షన్ స్క్రీనర్. ఇది మీకు చూపిస్తాను. ఇది యాక్చువల్గా సో స్క్రీనర్ రన్ చేస్తే ఇట్లా రన్ అవుతుంటుంది ఎవ్రీ సెకండ్, అంటే ఎవ్రీ 15 minutesకి మార్కెట్లో టాప్ ఉన్న స్టాక్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ మీరు టైం చూడండి. ఓకే, ఇక్కడ మీరు చూడండి, మార్నింగ్ ఇగో ఇది June 11th 9:15కి కనబడుతుందా?
దాని ముందు వస్తే దాని ముందుకి నేను తీసుకొస్తాను చూడండి. జూన్ 10th 3:15కి. ఇది జూన్ 10, మనకు 10 అవసరం లేదు, 11కి. ఇగో జూన్ 11 9:15కి ఫస్ట్ వచ్చిన స్టాక్స్ ఇవి. బట్ మనం 9:15కి ఎంట్రీ తీసుకోమండి, ఎందుకంటే మార్నింగ్ 9:15కి ఏవైతే స్టాక్స్ వస్తాయో అవి అంత అక్యురేట్ కాదు. నేను కొద్దిగా ఎప్పుడు 10-10:15కి ఆ టైంకే 10 o'clockకి బిగ్ ప్లేయర్ వస్తాడు. సో 10:15కి నాకు వచ్చే స్టాక్స్ ఏవి ఇవి. సో ఇప్పుడు ఈ వచ్చే స్టాక్స్ అన్ని ఎక్కడ ఉన్నాయో నేను చూపిస్తాను చూడండి. ఈ స్టాక్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి హిందుస్థాన్ పెట్రోలియం, బీపీసీఎల్, ఎస్బీఐ లైఫ్, బయోకాన్, టెక్ మహేంద్ర. ఇగో ఇక్కడ చూడండి, హిందుస్థాన్ పెట్రోలియం, బీపీసీఎల్, ఎస్బీఐ లైఫ్, బయోకాన్, టెక్ మహేంద్ర. ఇవి నిజంగా పర్ఫామ్ ఇచ్చేయా చూపిస్తా. ఫస్ట్ హిందుస్థాన్ పెట్రోలియం, ఇది 1 day టైం ఫ్రేమ్ ఉంది కదా, జస్ట్ 5 minutes టైం ఫ్రేమ్లోకి రండి. ఓకే, దాని తర్వాత ఇలా ఇట్లా పెట్టుకోండి చార్ట్. ఇది 11th, మనకు కరెక్ట్గా ఎన్ని గంటలకి సిగ్నల్ ఇచ్చింది? 10:15కి. సో 10:15 కాబట్టి 10:15 క్యాండిల్ ఏదో మీరు చూసుకోండి. ఓకే, 10:15 క్యాండిల్ అంటే ఇది. సో ఇది 10:15 క్యాండిల్. ఇది క్లోజ్ అయిపోయాక మీరు ఎంట్రీ తీసుకోవడమే, సింపుల్ లాజిక్. 10:15 క్యాండిల్ క్లోజ్ అయిపోయాక మీరు ఎంట్రీ తీసుకుంటారు. ఇది 10:15 క్యాండిల్, ఈ ఫస్ట్ది ఏదైతే నేను మార్క్ చేసింది చూసారు. ఇది ఇక్కడ మన ఎంట్రీ అవుతుంది. ఇక్కడ ఒక టార్గెట్ వచ్చింది చూసారా, ఇది ఒక మంచి ట్రేడ్ అయింది. మీరు కింద నుంచి ఇంతవరకు మిస్ చేస్తారని మీరు ఫీల్ అవ్వద్దు. మనకి ప్రాపర్ ఎంట్రీ ఇక్కడ ఒకటి వచ్చింది. బీపీసీఎల్ కూడా అంతే, సేమ్ 10:15కి. ఎక్కడుంది ఎంట్రీ? ఇది 10:15 క్యాండిల్. సో దాని తర్వాత ఇగో ఇది 10:15 క్యాండిల్. మార్కెట్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఇది 10:15 క్యాండిల్. ఇక్కడ నుంచి చూడండి మార్కెట్ ఏమైంది 10:15 తర్వాత ఈ కింద స్టాప్ లాస్ ఉంటుంది. బట్ మార్కెట్ మంచి ట్రేడ్ జరిగింది. ఎస్బీఐ లైఫ్ 10:15 క్యాండిల్, ఇది 10:15 క్యాండిల్. ఓకే, ఈరోజు ఇక్కడ ఇది చూడండి 10:15 తర్వాత మార్కెట్ ఆ క్యాండిల్ లోకి ఏ స్టాక్ రాలే. ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ అయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచే బౌన్స్ అయింది. ఎస్బీఐ లైఫ్, బయోకాన్ కూడా 10:15 క్యాండిల్ చూపిస్తాను. ఎందుకు సార్ మీరు 10:15 తీసుకుంటున్నారంటే, నేను చెప్పాను కదా మార్నింగ్ కొద్ది బిగ్ ప్లేయర్స్ వచ్చి వాళ్ళ పొజిషన్స్ క్రియేట్ చేసేటప్పటికి టైం పడుతుంది. సో మార్నింగ్ 9:15కి ఏదైతే మూమెంటం వస్తుందో దాన్ని నేను అంత యాక్యురేట్గా నేను ఫీల్ అవ్వను. సో 10:15 క్యాండిల్ అంటే ఇది. సో ఈ జోన్ ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇలా ఈ లెవెల్ ఇక్కడ నుంచి బయోకాన్ చూడండి అప్పర్ సర్క్యూట్ కొట్టింది ఈరోజు. బయోకాన్, టెక్ మహేంద్ర కూడా రండి 10:15కి ఎక్కడ ఉంది క్యాండిల్? ఇది 10:15 క్యాండిల్. సో ఎవ్రీ టైం 10:15 క్యాండిలే మార్క్ ఎందుకు చేస్తున్నాను అంటే చూసుకోండి, 10:15 తర్వాత మార్కెట్ ఇది 10:15 క్యాండిల్ మార్కెట్ చాలాసేపు బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడే ఇదే 10:15 క్యాండిల్ లోనే వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక మంచి మూమెంటం. సరే ఇక్కడ మీరు ఒక స్టాప్ లాస్ తినేసిందన్నా రీఎంట్రీ అయినా మళ్ళీ మంచి మూమెంటం ఇచ్చింది. ప్రతిదీ 10:15 క్యాండిల్ తర్వాత ప్రతి ఒక్కటి బాగానే ఎంట్రీ ఇచ్చింది, బాగానే మూమెంటం ఇచ్చింది. వన్స్ మీకు 10:15లో ఎంట్రీ దొరికిపోయాక మీరు 15 minutes టైం ఫ్రేము ఇట్లా షిఫ్ట్ అయిపోయి మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి మార్కెట్లో. అప్పుడే మీకు మోర్ యాక్యురేట్ మోర్ రిజల్ట్స్ కనబడతాయి. ఓకే, ఇది నెక్స్ట్ ఇదే సేమ్. ఇప్పుడు ఫర్ సపోజ్ బయోకాన్ ఉంది, బయోకాన్లో ఇక్కడే బయర్స్ ఉన్నారని మనం ఎలా తెలుసుకోవచ్చు తెలుసా? వాల్యూమ్, ప్రొఫైల్ వాల్యూమ్ ఉంటుంది, మీకు అది కూడా చూపిస్తాను. చాలామంది మీకు చెప్పరు ఇవి నేను, బట్ స్టిల్ ఐఎమ్ షోయింగ్ యూ. ఫిక్స్డ్ వాల్యూమ్ రేంజ్ ప్రొఫైల్ ఉంది చూసారా, ఇది. దీన్ని 10th మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వేసుకుంటే మీకు ఎక్కడ కనబడుతుంది హెవీ వాల్యూమ్? ఇది కలర్ కొద్ది తేడాగా వచ్చింది, ఇది కాదు, మనం ఎగ్జాక్ట్గా వేయాలి. ఇది 10th ఇక్కడ నుంచి ఇక్కడ వరకే, ఇది 11th వెళ్ళిపోయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకే 10th, 11th వెళ్ళిపోతే మళ్ళీ మారిపోద్ది. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. సో ఇక్కడ మీకు చూడండి హ్యూజ్ వాల్యూమ్ ఎక్కడ కనబడుతుంది? ఇక్కడ ఉన్నారు హ్యూజ్ వాల్యూమ్. నాకు ఎక్కడ కనబడుతుంది, మీకు ఎక్కడ కనబడుతుందో మీరు చెప్పండి కింద కామెంట్స్లో. అవును సార్ మీరు చెప్పినట్టే మాకు సేమ్ అదే లెవెల్లో కనబడుతుందని. ఇదే లెవెల్ ఇక్కడ కనబడుతుందా? ఇది డ్రాయింగ్ టూల్స్ ఎక్కడికి వెళ్ళిపోయాయి, కనబడట్లేదు. సరే ఇక్కడ హారిజాంటల్ లైన్స్ పెడుతున్నాను చూడండి, ఇది పెద్ద లెవెల్. ఓకే, ఇది ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు నేను తీసేస్తున్నాను. ఇక్కడ నుంచి బయింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంది. ప్రీవియస్ ఇక్కడ నుంచి వచ్చిందా? ఈరోజు చూడండి ఇది ఆ లెవెల్ బ్రేక్ అయి పైన క్లోజింగ్ ఇచ్చింది 15 minutes క్యాండిల్, మార్కెట్ బూమ్. ఈవెన్ నాట్ ఇదే కాదు, ఏ స్టాక్ అయినా మీకు చూపిస్తాను చూడండి. ఏ స్టాక్ అయినా వాల్యూమ్ ప్రొఫైల్ అలాగే వాడతాం మనం. వాల్యూమ్ ప్రొఫైల్ని మీరు ఇండెక్స్లో కూడా వాడుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది వాల్యూమ్ ప్రొఫైల్. ఈరోజు ఎక్కడున్నారు? ఈ లెవెల్లో హెవీగా బయర్లు ఉన్నారు, ఈ లెవెల్లో బయర్లు ఉన్నారు.
ఇక్కడ నుంచి చూడు మార్కెట్లో ఎంత పెద్ద క్యాండిల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి బయర్లు ఉన్నారు అక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా. బయానిక్ కూడా చూపిస్తా, బీపీసీఎల్ కూడా ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందా 10th ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడున్నారు, ఈ లెవెల్లో బయర్స్ ఉన్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మార్కెట్ ర్యాలీ. ఎస్బీఐ లైఫ్ ఈవెన్ నేను ఇండెక్స్లో కూడా చూపిస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేశారో మరి అంతే. ఇలాంటి లర్నింగ్ పాయింట్స్ మీరు మిస్ అయిపోతారు. ఇక అప్పుడప్పుడు నేను అమావాస్య పుణ్యంకి నాకు బాగా అనిపించాలి, చెప్తే బాగుంటుంది అనిపించిన ప్రతిసారి మీకు చెప్తూ ఉంటాను. సో ఇక్కడ చూడండి, ఈ లెవెల్లో బయర్స్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఈ లెవెల్లో అంటే ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు కొద్దిగా గట్టిగా బయర్స్ ఉన్నారు. ఎందుకంటే సేమ్ ఒకే లెవెల్లో ప్రొఫైల్ ఉంది. ఇక్కడ నుంచి వాల్యూమ్ తగ్గింది ఈ రేంజ్. సో ఈ రేంజ్లో చూడు ఇక్కడ నుంచి మార్కెట్ పైకి బౌన్స్ అయిందా, ఎట్లా బౌన్స్ అయింది, నీట్గా బౌన్స్ అయిందా. ఈవెన్ నేను ఇండెక్స్లో కూడా చూపిస్తా. సో స్కానరు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. టీం వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వాడండి, మీకు ఇంట్రాడే స్టాక్స్ కోసం మీకు తెలుస్తుంది. ఓకే, సో ఇది నేను పక్కన పెడదాం. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్ మార్కెట్లోకి వెళ్ళే ముందు నేను నిఫ్టీ మీకు సేమ్ వాల్యూమ్ ప్రొఫైల్ వేసి చూపిస్తాను. ప్రీవియస్ ఒక 2-3 డేస్, ఇది ఇప్పుడుదే కాదు, ఆల్రెడీ ఇదే వాల్యూమ్ ప్రొఫైల్ గురించి టీంకి నేర్పించాను కూడా. సో వాళ్ళు నేర్చుకున్నారు కూడా. ఇది ఈరోజు మార్కెట్ 11th కాకుండా ముందు రోజు, ఆ ముందు రోజు చూపిస్తా. మనం ఇంకా ముందుకు వెళ్దాం. 5th నుంచి చూపిస్తాను, మీకు తెలుస్తుంది. లేదా 3rd నుంచి చూపించినా సరే, 3rd నుంచి చూపిస్తాను. ఏదైతే 3rd నుంచి చూపిస్తా. ఇక్కడ ఉంటుంది నాది. ఇగో థర్డ్ ఇక్కడ నుంచి 3rd ఎండ్ వరకు, ఇక్కడ వరకు నేను వాల్యూమ్ ప్రొఫైల్ పెట్టానా. నాకు ఇక్కడ హ్యూజ్ వాల్యూమ్ ఎక్కడ కనబడుతుంది, ఈ లెవెల్లో హ్యూజ్ వాల్యూమ్ కనబడుతుందా. ఈ లెవెల్లో హ్యూజ్ వాల్యూమ్ కనబడుతుంది. అది బయర్దా సెల్లర్దా పక్కనెట్టు, అది హ్యూజ్ వాల్యూమ్ కనబడుతుంది. ఇక్కడ నుంచి నువ్వు మార్కెట్లో ఈ లెవెల్లో నీకు రివర్స్ క్యాండిల్ అంటే ఈ లెవెల్ కింద నీకు 30 minutes క్యాండిల్ క్లోజ్ అయితే అప్ సైడ్ ప్లాన్ చేస్తావు. అదే లెవెల్లో నీకు 30 minutes క్యాండిల్ టచ్ చేసి అప్ సైడ్ క్లోజ్ ఇస్తే అప్ సైడ్కి ప్లాన్ చేస్తావు. నేను అలా ట్రేడ్ చేస్తాను. అది కూడా మీకు సీక్రెట్ చెప్తున్నాను. నేను 30 minutes టైం ఫ్రేమ్లో ఎక్కువ చూస్తుంటాను. 30 minutes ఇక్కడ క్లోజింగ్ వచ్చిందా, ఆ రోజు అంతా అప్ సైడ్. ఏది ఇగో మనం 3rd తీసుకున్నాం, 4th చూడు, 4th ఇదే లెవెల్లో టచ్ చేసింది, ఇక్కడికి అప్ సైడ్ అయింది. సరే, ఇప్పుడు 4th వెళ్దాం. ఎందుకంటే వన్స్ మార్కెట్ ఒక రోజు అయిపోయాక 3rd ఇంక పనిచేయదు. 4th డే నుంచి 4th డే లో వరకు పెడితే ఎక్కడ వచ్చింది హెవీ వాల్యూమ్, ఇక్కడ ఉంది. సో ఇక్కడ పెడదాం. ఇక్కడ ఇది ఈ లెవెల్ పెట్టుకున్నావా, పెద్ద వాల్యూమ్ ఎక్కడుందో అదే మార్క్ చేసుకుంటాం. ఏమైంది చూడండి, 5th ఇదే లెవెల్లో కొద్దిగా పెట్టుకోండి సరిపోద్ది. ఈ లెవెల్లో టచ్ చేసిందా మార్కెట్, మార్నింగ్ ఓపెన్ అవడం, ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయ్యి ఫాస్ట్గా టచ్ చేసి ఇక్కడ ఉన్న మొత్తం లిక్విడేట్ తీసుకొని వాల్యూమ్ ఆర్డర్స్ తీసుకొని మార్కెట్ బౌన్స్ అయింది. మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ బౌన్స్ అయింది. తర్వాత రోజంతా ఇక్కడ టైం పాస్ చేసింది. ఇది పక్కన పెడదాం. సరే, ఇది కూడా మీరు ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోలేకపోయారు. 5th చూద్దాం. మళ్ళీ మీకు ఆపర్చునిటీ దొరకలేదు కాదు. 5th ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5th రోజు మార్కెట్ ఇది. 5th రోజు మార్కెట్ ఎక్కడ వాల్యూమ్ ఉంది, ఇక్కడ ఉంది. ఈ క్యాండిల్ హెవీ వాల్యూమ్ ఉంది. వీడియో కొద్దిగా లెంత్ అయినా పర్లేదు, మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, మీరు చూడండి. 5th ఇక్కడ హెవీ వాల్యూమ్ ఉందా, ఇక్కడ చూడండి. 5th ఇది 6th స్టార్ట్ అయింది మార్నింగ్. 30 minutes టైం ఫ్రేమ్లోకి వచ్చేస్తాను. ఏదైతే 6th ఇగో స్టార్ట్ అయింది మార్నింగ్, కిందకి 30 minutes క్యాండిల్ క్లోజ్ అయింది. ఫస్ట్ క్యాండిల్ నేను ఎప్పుడు ట్రేడ్ చేయను, అది 15 minutes అయినా 30 minutes అయినా వెయిట్ చేస్తాను. సెకండ్ క్యాండిల్ మళ్ళీ నాకు హై బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూగా వెళ్ళింది. దెన్ ఐ విల్ డూ, ఇక్కడ నేను ట్రేడ్ ప్లేస్ చేస్తాను. ఇక్కడ మంచి ట్రేడ్ జరిగింది 6th. ఇప్పుడు మళ్ళీ 6th వెళ్ళిపోదాం మనం. 6th కూడా చూడండి. ఇది మీకు అలవాటు అయితే మీరు బాగా ట్రేడ్ చేయగలరండి, చాలా బాగా ట్రేడ్ చేయగలరు వాల్యూమ్ ప్రొఫైల్తో. ఇది 6th ఇక్కడ బాగా వాల్యూమ్స్ ఉన్నాయి. అంటే ఈ 3 దగ్గరలో మార్నింగ్ ఇక్కడ ఎక్కడా లేదు, షార్ప్ బయింగ్ అయిపోయింది. ఈ లెవెల్ దగ్గర వాల్యూమ్స్ వచ్చి కూర్చున్నాయి, ఇక్కడ వచ్చి కూర్చున్నాయి. మార్కెట్ పక్క రోజు అసలు రాలేదు ఆ లెవెల్స్ దగ్గరికి. సో మనం ఏం చేస్తాం అంటే ఇంకా పక్క రోజు వదిలేస్తాం, ఎందుకంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది, రేంజ్ దాటేసింది. సరే, మనకు ట్రేడ్ అవ్వలేదు, పక్క రోజు వదిలేద్దాం. మళ్ళీ ఈ పక్క రోజు అంటే 9th రోజు కంప్లీట్ అయిపోయాక 10th రోజు కోసం 9th ఇక్కడ నుంచి ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నావా. 9th ఎక్కడుంది హెవీ వాల్యూము, ఈ లెవెల్ ఇక్కడ ఉంది, ఈ కింద. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ లెవెల్ మార్క్ చేసుకుంటాం. ఓకే, ఈ లెవెల్ ఓకేనా. కొద్దిగా మార్క్ అవ్వట్లేదు సరిగ్గా, ఎగ్జాక్ట్గా అయితే ఈ లెవెల్, ఇది లెవెల్. ఓకే, డన్. ఇప్పుడు మనం తీసేద్దాం. ఇది ఇక్కడ చూడండి ఏమైంది, 10th మార్నింగ్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి షార్ప్ అప్ సైడ్ బై మూమెంటం, మళ్ళీ ఇదే లెవెల్ టెస్ట్ చేసింది, బయర్స్ ఉన్న లెవెల్ అంటే వాల్యూమ్ లెవెల్. ఎందుకంటే ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వచ్చింది. అంటే డే ఎండ్ వచ్చి క్లోజింగ్ వచ్చేసరికి కూడా ఇక్కడ డోజీ క్యాండిల్ కూడా క్రియేట్ చేసింది, అంటే బయర్ సెల్లర్ ఫైట్ అయ్యి క్లోజింగ్ టైంలో క్లోజ్ అయిపోయింది. డన్.
ఆల్మోస్ట్ డేకి ఒక 2 టైమ్స్ ట్రేడ్ వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఇది పక్క వెళ్దాం. ఇగో ఇక్కడ కూడా చూడు, ఇగో ఇది కూడా చూడు, ఇక్కడ హెవీ వాల్యూమ్ ప్రొఫైల్, దీన్ని మార్క్ చెయ్యు, ఎక్కడ హెవీగా వాల్యూమ్ ఉంది అక్కడ మార్క్ చేయి. బయర్స్ సెల్లర్స్ తర్వాత విషయం, అది మనం ఈజీగా ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా టూల్స్ కనిపెట్టేయచ్చు. ఈ రోజు కూడా మార్నింగ్ చూడు, ఇక్కడ నుంచి మార్కెట్ సారి పైకి వెళ్ళి మార్కెట్ పడినప్పుడు నేను డ్యామ్ షూర్ ఉండాలి ఇక్కడ మార్కెట్ హాల్ట్ అయిపోద్ది, ఎందుకంటే ఇది వాల్యూమ్ రేంజ్, వాల్యూమ్ ప్రొఫైల్. ఇక్కడే మార్కెట్ హాల్ట్ అయిపోయింది చూసారా, మార్కెట్ పైకి వెళ్ళింది, హాల్ట్ అయింది, మళ్ళీ క్లోజింగ్ టైంలో కిందకి వచ్చి క్లోజ్ ఇచ్చింది. అండ్ ఈ రోజు మార్కెట్ చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్క్ చెయ్యు. ఈ రోజు మార్కెట్లో ఎక్కడ హెవీ వాల్యూమ్ ఉంది, ఈ పైన హెవీ వాల్యూమ్ బట్ లైట్ అయిపోయింది. ఈ రేంజ్ అంతా కొద్దిగా వాల్యూమ్ హెవీగా ఉంది, ఈ రేంజ్ అంతా. సో నాకు పెద్ద వాల్యూమే కావాలి కాబట్టి ఈ లెవెల్, సో ఈ జోన్ నేను మార్క్ చేసుకుంటున్నాను. ఈ లెవెల్స్ అన్నీ వాల్యూమ్ లెవెల్స్. ఓకే, ఇది ఒక జోన్, అంతే, డన్. ఇది జోన్. ఇప్పుడు రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్ సారీ, ఇది తీసేద్దాం. ఏదేదో ఓపెన్ అవుతుంది, ఇది తీసేద్దాం. ఎస్, డన్. ఇప్పుడు మనం వాల్యూమ్ పెట్టుకుని లెవెల్స్ చూసుకుందాం, సరేనా. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ, సో సారీ నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్, ఇది నా లెవెల్. ఫస్ట్ థింగ్, ఇది ఒక మంచి సపోర్ట్, ప్రజెంట్ అయితే ఇది ఒక మంచి సపోర్ట్లో ఉంది. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనబడుతుంది, ఇది ఒక మంచి సపోర్ట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం ప్లాన్ చేద్దాం, ఎలా అంటే మార్కెట్లో ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ కిందకి వస్తే ఇది ఒక సపోర్ట్ అవుద్ది, ఇది కూడా ఒక సపోర్ట్ అవుతుంది, అది కూడా క్రాస్ అయ్యి కిందకి వస్తే అప్పుడు ఇక్కడ వరకు ఈ లెవెల్లో ఒక సపోర్ట్, ఇక్కడ ఒక వాల్యూమ్ ఉంది కాబట్టి ఈ లెవెల్ ఒక సపోర్ట్ ఏరియా అవుద్ది. ఓకే, ఇక్కడ వరకు డన్. ఈ మూడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వరకు ఈ రేంజ్ వరకు. అప్ సైడ్ మాత్రం ఇది స్ట్రాంగ్ వాల్యూమ్ లెవెల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక వాల్యూమ్ లెవెల్ ఉంది. సో ఈ లెవెల్ అప్ సైడ్ ఒక రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇక్కడ రెడ్ కలర్ పెట్టుకుంటున్నాను, ఇది రెడ్ కలర్, డన్. ఇప్పుడు సింపుల్ లెవెల్స్ నేను చెప్తాను, మీరు మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోండి. లెవెల్స్ ఏంటంటే 24, 25, 120. ఈ లెవెల్ చాలా కీ లెవెల్. ఇగో 25, 120 నుంచి 25, 140, 25, 120, 40, 20 పాయింట్స్ రేంజ్ చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ ఏరియా. ఓకే, ప్రజెంట్ ఇక్కడ బయర్ ఉన్నారు, సెల్లర్ ఉన్నారు, పక్కన పెడదాం. ఇక్కడైతే సపోర్ట్ నుంచి మార్కెట్ పైకి తీసుకెళ్ళింది. రేపు మార్కెట్ దీని కిందకి వస్తే ఇక్కడ ఒక సపోర్ట్ ఏరియా ఉంది, బాగా గుర్తుపెట్టుకుని, ఇది ఒక సపోర్ట్ ఏరియా ఉంది ఆల్రెడీ ప్రీవియస్ కూడా. సో ఇక్కడ మార్కెట్ హాల్ట్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ సింగిల్ క్యాండిల్లో వచ్చిన, స్లో అండ్ స్టడీగా వచ్చినా ఇక్కడ ఏ ట్రేడ్ ప్లాన్ చేయొద్దు. ఓకే, దీని కిందకి వెళ్ళిపోతే మీరు ట్రేడ్ ప్లాన్ చేయండి. అక్కడ 25,080 దీని కిందకి వెళ్తే మీరు 25,000 వరకు ఇక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. కమింగ్ టు అప్ సైడ్ అంటారా, మార్కెట్ రేపు నిజంగా ఇక్కడ సపోర్ట్ తీసుకొని నిజంగా మార్కెట్ పైకి వెళ్తే ఈ లెవెల్ క్రాస్ అయిపోయినవ్వండి. ఈ లెవెల్ చాలా చాలా ఇంపార్టెంట్. 25, 220 పైన మనకు ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దానిపైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ రావాలి. ఈ రోజు కూడా 30 మినిట్స్ క్యాండిల్ అయితే క్లోజ్ ఇచ్చింది, బట్ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ రాలేదు. కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, మీరు వెళ్ళి ఒకసారి చార్ట్ ఓపెన్ చేసి చూసుకొని మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ సేమ్ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, తర్వాత 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ రావాలి, అప్పుడు మాత్రం అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. సింపుల్ లెవెల్, ఇంకేం లేదు, డన్, అంతే. నిఫ్టీ 50. కమింగ్ టు సెన్సెక్స్, సేమ్ సెన్సెక్స్ కూడా అంతే. మీకు ఇగో 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ చూపిస్తాను. ఇగో ఇది మన సెల్లింగ్ లెవెల్ మనం పెట్టుకుంది. ఇక్కడ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, ఇది రెండు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజే. ఇది ఇలా మీరు మార్క్ చేసుకోండి హై. ఇప్పుడు 15 మినిట్స్లోకి రండి, ఎక్కడొచ్చింది 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, ఇక్కడ సెన్సెక్స్లో ఇలా వచ్చినట్టు వచ్చి ఇలా వెళ్ళిపోయింది. నిఫ్టీ 50లో అయితే ఎగ్జాక్ట్గా అయితే రాలేదు. నిఫ్టీ 50 మీరు చూడండి, సెన్సెక్స్లో ఇక్కడ 30 మినిట్స్ క్యాండిల్ పైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, బట్ అంత కాదు, ఎందుకంటే బాగా రిజెక్షన్ తీసుకుంది. ప్రాపర్ క్యాండిల్ క్లోజింగ్ అంటే పైన రావాలి, బట్ రాలేదు. ఒకవేళ ఓకే మీరు కన్సిడర్ చేయొచ్చు దీన్ని కూడా, బట్ నేను ఒప్పుకోను అంత. ఓకే, ఇప్పుడు మన 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కొద్దిగా లెవెల్స్ కొద్దిగా పైకి పెట్టుకుందాం. ఇదొక రెసిస్టెన్స్ లెవెల్, కింద ఇదొక సపోర్ట్ లెవెల్, ఆ కింద ఇదొక సపోర్ట్ లెవెల్ అయిపోతుంది, ఆ కింద ఇదొక లెవెల్, అంతే. ఈ 3 లెవెల్స్ చాలు, ఇంక ఈ కింద లెవెల్ అంత వద్దు. ఇప్పుడు ఒకవేళ మీరు సెన్సెక్స్ ప్లాన్ చేయాలి అంటే సెన్సెక్స్ చాలా సింపుల్, 82,300 ఈ సపోర్ట్ గుర్తుపెట్టుకోండి. దీని కిందకి మీరు వెళ్తే 81,900 వరకు ప్లాన్ చేయొచ్చు. ఇది కూడా క్రాస్ అయ్యి వెళ్తే 81,200 ఇక్కడ వరకు కూడా ప్లాన్ చేయొచ్చు. ఓకే, సింపుల్. ఇది
అప్ సైడ్కి మాత్రం మనకు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దానిపైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ రావాలి. ఏ లెవెల్ 82,700 దీనికి పైన. ఓకే, ఇది డౌన్ సైడ్కి, ఇది అప్ సైడ్కి. ఈ రేంజ్లో ఉందంటే వరస్ట్ జోన్ ఇది. ఇది మీరు ఏం ట్రేడ్ ప్లాన్ చేయొద్దు. ఇప్పుడు నేను ఇందాక మీకు ఓపెన్ ఇంట్రెస్ట్లో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూపిస్తున్నాను. ఇది నిఫ్టీ 50. నిఫ్టీ 50 టోటల్ ఓఏ బోత్ సైడ్స్ ఈక్వల్ అన్నానా. ఇప్పుడు నిఫ్టీ 50 చూపిస్తా, అబ్జర్వ్ చేయండి. నిఫ్టీ 50 నేను చెప్పాలనుకుంటున్నాను కీ పాయింట్స్. నిఫ్టీ 50 ఎప్పటి నుంచి అయితే లాస్ట్ 9th నుంచి చూస్తే మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది. ఇలా ఇలా ట్రేడ్ అవుతూ ఇక్కడే క్లోజ్ ఇచ్చింది. ఈ లెవెల్ అబ్జర్వ్ చేయండి, నేను మార్క్ చేస్తున్న లెవెల్ ఇక్కడ క్లోజ్ ఇచ్చింది. సో ఈ లెవెల్ ఇలా ఇలా అబ్జర్వ్ చేయండి. ఈ లెవెల్ అంత ఇంపార్టెంట్. ఎందుకు మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ క్లోజ్ ఇచ్చి ఇక్కడ క్లోజ్ ఇచ్చింది. మళ్ళీ మార్కెట్ ఓపెన్ అయింది, మళ్ళీ పడింది, మళ్ళీ పైకి వెళ్ళింది, అటు తిరిగి ఇదే లెవెల్లో క్లోజ్ ఇచ్చింది. ఓకే, ఈ రోజు కూడా మార్కెట్ పైకి వెళ్ళింది, బట్ ద డే ఎండ్కి వచ్చేసరికి సేమ్ లెవెల్లో క్లోజ్ ఇచ్చింది. మేబీ కొద్దిగా డిఫరెన్స్ ఏమో ఒక 20 పాయింట్లు, బట్ లెవెల్ ఒకటే. మార్కెట్లో ఈరోజు ఒక బయింగ్ ప్రెషర్ వచ్చి కంటిన్యూ అవుతుందేమో అనుకున్నాం, బట్ అవ్వలేదు. ఎందుకు? బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్. పీ సైడ్ ఈక్వల్గా ఉన్నారు, కాల్ సైడ్ ఈక్వల్గా ఉన్నారు ప్రీమియమ్స్, అంటే ఓపెన్ ఇంట్రెస్ట్లో. సో మార్కెట్లో ఏంటి, పైన కింద సెల్ చేసి కూర్చున్నారు. సో మార్కెట్లో ప్రీమియం డికే చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా మార్కెట్ కిందకి వచ్చి ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడే క్లోజ్ అవ్వడం, అంటే ప్రీమియం డికే తప్ప ఇంకేం జరగలేదు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను ఈరోజు మార్కెట్ అంత వర్స్ట్గా బిహేవ్ చేసిందో. ఓకే, ఇదనమాట ఇంకా ఈరోజు అనాలిసిస్. ఐ హోప్ మీకు క్లారిటీ, చాలా విషయాలు నేను ఈరోజు క్లారిఫై ఇచ్చాను అనుకుంటున్నాను. కొత్త థింగ్స్ కూడా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. మీకు కనిపిస్తే దయచేసి కామెంట్ చేయండి కింద, మాకు నేర్చుకున్నామన్నా ఇలాంటి మంచివి ఇంకా చెప్పండి అని. అప్పుడు నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది మన టెలిగ్రామ్ గ్రూపు. అండ్ ఇది ఈరోజు ట్రేడ్ ఫస్ట్ టైం ఆల్గో గివెన్ బిగ్ లాస్ అప్డేట్ చేశాను. అండ్ ఇది ఇంకొక విషయం, ఇది మా స్టూడెంట్ వాళ్ళకి రివ్యూ. ఆఫ్టర్ లిజనింగ్ యువర్ వీడియో అబౌట్ 20K స్ట్రాటజీ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్లో ఏప్రిల్ మంత్ మే మంత్ ఇంకా నేను అడగలేదు. మే మంత్ అడుగుతాను. ఐ స్టార్టెడ్ ద క్యాపిటల్ ఆఫ్ 72,000 స్టార్ట్ చేశారు. ప్రజెంట్ ఇప్పుడు అతను రీచ్ 1.4 lakhs, అంటే 1,14,000 దాకా వెళ్ళిపోయారు అనమాట. 72 ఎక్కడ, 1,14,000 ఎక్కడ, అంటే 20,000 స్ట్రాటజీ అర్థం చేసుకున్న వాళ్ళకి ఇట్ ఈస్ అ గోల్డెన్ స్ట్రాటజీ. అర్థం అవ్వలేని వాళ్ళకి అది ఇంకా వేస్ట్ ఆఫ్ టైంలా ఉంటుంది. అది అర్థం అవ్వదు అంతే. అది ప్యూర్గా అర్థం చేసుకోవాలి స్ట్రాటజీని. ప్యూర్ మైండ్ సెట్తో అర్థం చేసుకుంటే స్ట్రాటజీ చాలా బాగా కనబడుతుంది ఎవరికైనా. సో ఇది ప్రజెంట్ అయితే మనం ఆల్గోసే కదా రన్ చేసింది, ఇంకా అంతే. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో బాగా లెంత్ అయిపోయినాయి, మీరు వెళ్ళి సారీ. ఎవరైనా A to Z కోర్స్ జాయిన్ అవ్వాలంటే డైరెక్ట్గా తెలుగు ట్రేడర్ RN యాప్ డౌన్లోడ్ చేసి జాయిన్ అవ్వచ్చు. లేదు అంటే మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా నేను మీకు రిప్లై ఇస్తాను. సో దట్ డీటెయిల్స్ కూడా పెడతాను. 700-145-6759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినా రిప్లై ఇస్తాను. ప్రజెంట్ కోర్స్ ఫీజ్ చాలా తక్కువలో ఉంది. నా మ్యారేజ్ టైంలో ఏ ఆఫర్ పెట్టాను, ఇప్పుడు అదే ఆఫర్ నడుస్తుంది. లిమిటెడ్ సీట్స్ ఉంటే జాయిన్ అవ్వాలనుకున్నా జాయిన్ అవ్వండి. ఓకేనా? అప్పటికి వీడియోస్ చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. అండ్ బాయ్ ఆల్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.